ఒళ్ళు దగ్గర పెట్టుకుని సాలెపురుగులు లేని పువ్వులు వేయాలి. అంతేగాని లక్ష బిల్వార్చన చేస్తున్నామని చెప్పి చెట్లకున్న బిల్వాలన్నీ తీసుకొచ్చేసి రొట్ట తీసుకొచ్చి శివాలయంలో పెద్ద ఎత్తున పోసేసి ఒళ్ళు పై తెలియకుండా దానికి బూజుందో గొంగళి పురుగుందో దాని మీద పురుగులు ఉన్నాయో చూడకుండా నిన్ను ఎవడేమన్నాడు శివలింగం మీద? లక్ష బిల్వార్చన చేద్దాం అనుకున్నవాడి ఓ 10 మందితో కలిసి ఓ కొత్త బట్ట తీసుకొచ్చి అక్కడ పెట్టి ఒక్కొక్క బిల్వం తుంపి 3 ఆకులు ఉన్నాయో లేదో చూసి తడిబట్టతో తుడిచి పళ్ళేలలో సిద్ధం చేసుకునే అరిటాకుల్లో ఒక్కొక్క దళం పూజ చేయలేవా? ఎవడు వేసేయమన్నాడు? రొట్టంతా తీసుకెళ్ళి ముళ్ళతోటి కొమ్మలతోటి చూడకుండా. తప్పు నీది. ఒళ్ళు దగ్గర పెట్టుకు చేస్తే నక్కల్లా ఒక్క దళం చాలు. ఎవడు చేయమన్నాడు నిన్ను? కోటి బిల్వార్చన లక్ష బిల్వార్చన అర్థం బద్దం లేకుండా తీసుకొచ్చి గుళ్ళో నేల మీద బారేస్తావా? ఎప్పుడు నేల మీద బారేసావో అప్పుడేసే పూజ అయిపోయింది. పృథ్వీలింగం నేల మీద పడిందంటే పూజ అయిపోయింది. పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ నిర్మాల్యాన్ని తీసి మళ్ళీ పూజ చేసావు. తప్పు వచ్చింది. ఇప్పుడు పూజ చేయలేదు, దోషం వస్తుంది. కాబట్టి మనం చేసేటప్పుడు జాగ్రత్తగా చెయ్యాలి. వాళ్ళు చేశారంటే ఆ పరిస్థితుల్లో వాళ్ళ గుండెల నిండా భక్తితో చేశారు. నువ్వు వాళ్ళని అనుకరించే ప్రయత్నం చేస్తే పుణ్యం రాదు, పాపం వస్తుంది. కాబట్టి వాళ్ళ స్థాయి చూడలేదు పరమేశ్వరుడు, భక్తి చూశాడు. నిజంగా ఆ భక్తితో ఎప్పుడో ఎక్కడో ఎవడో ఏమీ తెలియని వాడు ఏదో చేశాడు, ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈశ్వర భక్తి ప్రధానమై ఉంటుంది నీ యొక్క విశేషంలో. ఇది చెప్పడం శంకరాచార్యుల వారి యొక్క ఉద్దేశం. అంతేకాని గుండెల్లో భక్తి లేకుండా ఎన్ని దొంగదండాలు పెడితే ఉపయోగం ఏముంది? ఇలా 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 పెట్టడం మంచిదే, ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. కనీసం దానివల్ల భక్తి వస్తుంది, నేను తప్పు పట్టను. కానీ భక్తి లేని నమస్కారాలు ఎన్ని చేస్తే ఉపయోగం ఉంటుంది? భక్తి లేకుండా ఉత్తినే కూర్చుని పుస్తకం పట్టుకుని అదే పని, అసలు ఏం చదువుతున్నాడో కూడా పక్కవాడికి అర్థం కాదు. నాగేంద్రహారాయ త్రిలోచనాయ అని కూడా అండవు. ఏమిటంటున్నాడో తెలియదు, గడగడగడగడగడగడ ఏదో అప్పచెప్పియాలన్నట్లే పుస్తకం తీసుకొచ్చి చదివాడు. ఎందుకది? ఎవడు చదవమన్నాడు నిన్ను? ఒక్కసారి శివా అంటే చాలు, ప్రేమతో ప్రీతితో. అది మానేసి ఎవడప్పచెప్పమన్నాడు ఇవన్నీ? ఎవడు తీసుకొచ్చి దొంగ పూజ చేయమన్నాడు? మార్నింగ్ వాక్ అని పేరా? జేబులో ప్లాస్టిక్ కవరా? ఉంచిన ఇనప ఊచనో దాన్ని కుక్కల్ని కొట్టడానికి వెడుతున్నట్టు నటన. పాపం ఎవడో యజమాని పూల చెట్టు పెంచుకున్నాడా? గోడ కన్నంలోంచి చెట్టు కొమ్మకి ఉరీసినట్టుగా ఇనప ఊచ వేసి లాగేసి నువ్వు ఆ పువ్వులన్నీ కోసేసి ప్లాస్టిక్ కవర్లో వేసేసుకుని జుట్టు పట్టుకు ఆడదాన్ని ఉంచినట్టు కొమ్మ నుంచి వదిలేస్తే అది అంత దూరం ఎగిరి పెరడమా? ఈ దొంగ పూలు అట్టుకొచ్చి పూజ. మార్నింగ్ వాక్ అని ఎవడెళ్ళమన్నాడు? ఎవడు దొంగ పూలు తెమ్మన్నాడు? ఎవడు పూజ చేయమన్నాడు? శివుడు మెచ్చుకుంటాడా నిన్ను? అసలు పెంచినవాడు పొద్దున్న లేచి ఏడుస్తున్నాడా? ఒక్క పువ్వు లేదో ఆకులన్నీ రాలిపోయాయని. ఏమిటి దిక్కుమాలిన భక్తి? ఎందుకు ఆ పూజ? 2 అక్షత గింజలు వేయి, పసుపు కూడా అడగల పరమేశ్వరుడు. శ్వేతాక్షతలు చాలరా అన్నాడు. 4 బియ్యపు గింజల్లో నీళ్లు పోసి తడిపి ఆరబెట్టి అలా ఉత్తరీయానికి తుడిచి ఒక్కొక్క గింజ వేయి, పరమ ప్రీతితో స్వీకరిస్తాడు. ఎవడు తెమ్మన్నాడు దొంగ పూలన్నీ? ఎవడు చేయమన్నాడు ఇవన్నీ నిన్ను? భక్తి లేని పూజ పత్రి చేయడు. నిజంగా నీకు గుండెల్లో భక్తి ఉంది, గడ్డి పువ్వు చాలు. అందుకే పరమేశ్వరుడికి అన్నిటికన్నా ప్రీతిపాత్రం ఏది అంటే తుమ్మి పువ్వు. తుమ్మి పువ్వు గడ్డి మొక్కలకు పూస్తుంది. ఇప్పుడు అవి కరువైపోయాయి అనుకోండి, దేవాలయాలంతా సిమెంట్ చప్టాలేగా, మట్టి ఎక్కడుంది, పూల మొక్కలు ఎక్కడున్నాయి? ఒకవేళ నిజంగా శివాలయంలో పూలు పూసాయి అనుకోండి, అవి అర్చకుడు కోసి పూజ చేయాలి. భక్తి మనమే కోసేస్తాం ముందు. ఆ కొమ్మలు ఊపేయడం, కింద పడిపోయిన పూలు పట్టుకెళ్ళి ఇచ్చేస్తూ ఉండడం. అలా మళ్ళీ నిర్మాల్యం పూజ చేసేటటువంటి క్షేత్రం కాలకాలుడన్న పేరుతో పరమేశ్వరుడు ఉజ్జయిన్ క్షేత్రంలో వెలిశాడు. అక్కడొక్క చోటే నిర్మాల్య దోషం లేదు అని పూజ చేసిన పూలు మళ్ళీ పూజ చేస్తారు తప్ప ఏ ఇతర క్షేత్రమునందు నిర్మాల్యంతో పూజ ఉండదు. కింద పడితే వదిలేయడమే, అది శివలింగం మీద పడిపోయిందని గుర్తంతే. కాబట్టి భక్తి అన్న మాటకు అర్థం నిజంగా ప్రేమతో, నిజంగా ప్రీతితో పరమేశ్వరుణ్ణి అర్చించడం. అలా అర్చిస్తే నువ్వు ఏ స్థాయిలో ఉన్నావు, నువ్వెన్ని పట్టుకొచ్చావు, నువ్వెన్ని చేశావు అని ఆయన ఏం అడగడవు. ఒక్క నమస్కారం చాలు, ప్రీతితో పరవశించిపోతాడు.